హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ ముచ్చట్లు 365 డేస్. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్. ఈ ఫోటోని చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఇది పెద్ది సినిమా ముచ్చట్లు అనేసి. అవునండి, మీరు కరెక్ట్గానే చెప్పారు. ఇది పెద్ది సినిమాకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. అయితే పెద్ది సినిమా ఈ నెల 4వ తారీఖు నాడు విడుదల కానుంది. ఈ విడుదలకు ముందస్తు వేడుకగా నిన్న రాత్రి అంటే సోమవారం రోజు రాత్రి విజయవాడలో ఒక వేడుకగా జరిగింది. అయితే ఈ వేడుకలో రామ్ చరణ్ గారు మాట్లాడుతూ, నా జీవితంలో టాప్ సినిమాగా నిలుస్తుంది. పెద్ది నటుడిగా నాకు ఎంత తృప్తినిచ్చిందో, వ్యక్తిగతంగా కూడా నన్ను మంచి దారిలో నిలిపింది అని రామ్ చరణ్ గారు చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు. ఈయన తన బృందంతో కలిసి పాడిన పాటలు ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ వేడుకను ఉద్దేశించి రామ్ చరణ్ గారు మాట్లాడుతూ, మాకు ఎంతో కలిసొచ్చిన నగరం విజయవాడ. ఇక్కడ నుంచి అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్దామనే ఈ వేడుక ఇక్కడ చేశాం. ఎన్నో కథలు వింటుంటాం. కొన్ని కథలు చిన్నప్పుడు నచ్చుతాయి, అలాగే కొన్ని కథలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ కథ విన్నప్పుడు మాత్రం నా హృదయానికి హత్తుకుంది అని ఆయన చెప్పారు. అలాగే నేను ఈ సినిమా ఎంతగానో ఇష్టంగా చేసిన పని అని చెప్పారు. అయితే మగధీర, రంగస్థలం, అలాగే త్రిబుల్ ఆర్ సినిమాల తర్వాత అలా పెద్ద సినిమాకే అనిపించింది. అలా సినిమా ఒప్పుకోవడానికి కారణం ప్రేక్షకులే. చిరంజీవి అబ్బాయిగా పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ని చూసి పెరిగినందుకు నాకు ఈ సినిమా తప్ప ఇంకేం తెలీదు. చనిపోయే వరకు వినోదం పంచుతూనే ఉంటాను అని రామ్ చరణ్ గారు అన్నారు. పెద్ది సినిమా అంటే అలలా ఎగిసిపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ అన్నారు రామ్ చరణ్ గారు. ఇది అండి పెద్ది సినిమాకు సంబంధించిన విషయాలు. ఇలాంటి మరిన్ని తాజా విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ డైలీ ముచ్చట్లు 365 డేస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.